మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠిగా వ్యవహరిస్తారు. స్కందుడు అంటే కుమారస్వామి తారకాసురుని సంహరించిన రోజు కాన ఈ షష్ఠికి స్కంద షష్ఠి అనే పేరు వచ్చింది. ఈరోజు స్కందుని వ్రతం ఆచరిస్తారు. భక్తి శ్రద్ధలతో స్కందుని ఆరాధించిన వారికి 7 జన్మల్లో చేసిన పాపములు నశిస్తాయి. ఈనాడు చేసిన స్నానదానములు అక్షయ బలములు ఇస్తాయి. స్కాంద పురాణం పారాయణ చేయాలి. వ్రతము ఆచరించి తిథి అంతమందు అనగా పంచమీ సహిత షష్ఠియందు ఉపవాసం చేసి స్కందారాధన గావించాలి. దీన్నే సంహార షష్ఠి అని కూడా అంటారు. ఇది మహాపుణ్యప్రదం. మల్లార షష్ఠి అని కూడా అంటారు. కారణం మల్లార దైత్యం సంహరించిన దినం కాబట్టి భక్తి శ్రద్ధలతో జాగరణం ఆచరించి పూజాధికాలు నిర్వహించిన ఎడల సర్వతీర్థములందు స్నానమాచరించిన ఫలితం లభిస్తుంది. సప్తమి రోజున చేసిన అన్నదానం వలన కోటి యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. శివలోకం పొంది శివునితో ఆనందించదని శాస్త్రవచనము. శివుని చిన్న కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామికి కుమారస్వామి, కార్తికేయుడు, షణ్ముఖుడు, గుహుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. సర్పబలి అరవలకు కావడి సమర్పణ ఆనవాయితీ. సర్పబలి పేరుతో వైదిక కాలం నుండే ప్రవర్తిల్లుచున్నది. సర్పబలికి శ్రావణ శుద్ధ పూర్ణిమ ఉపక్రమణం కాగా మార్గశిర శుద్ధ పూర్ణిమ ఉద్వాసన అని అంటారు. ఆ రోజు పామంత్రగాళ్ళు ఉపవసించి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. మంత్రం మననం చేసి మరింత శక్తిని సమకూర్చుకొని మంత్ర సాధన చేస్తారు. సంతానకాంక్షితులు కూడా ఈనాడు స్కందుని పూజిస్తారు. ఒక్క తెలుగువారికే సుబ్రహ్మణ్యారాధన సంతాన ప్రాప్తి కలిగిస్తుందని నమ్మకం. అరవవారికి ఇది ఆచారంగా మారింది. నాగారాధన ఎన్నో అంతర్ధాల సంహారం. యోగ సాధనలో కుండలీ శక్తికి ఇది ప్రతీక. మన శరీరంలోని అర్షడ్వర్గాలను వలన కలుషితమైన మన మనస్సును శుద్ధి చేసుకొని దీపజ్యోతిలాగా జ్ఞానజ్యోతిని వెలిగిస్తూ మోక్ష సాధన చేయడానికి ఈ నాగారాధన ఎంతో ఉపయోగపడుతుందని మహర్షుల వచనం. నవనాగ స్తోత్రం. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబళం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియంతట. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకో చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయ ప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుని అంశతో మార్గశుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. ఈ మార్గశిర షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠిగా పిలుస్తారు. తారకాసురుడు అనే రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలునితో తప్ప ఇతరులతో చావులేని వరాన్ని పొందాడు. దీంతో తాను అజేయుడని, అమరుడననే గర్వంతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. వరమిచ్చిన ఆ పరమశివుని పుత్రుని వల్లే తారకాసురుని మరణం సంభవిస్తుందని శ్రీహరి తెలిపి ఆదిదేవుని వద్దకు వెళ్ళి సమస్యను విన్నవించుకోమని సెలవిచ్చారు. అంతటి దేవతలు పరమేశ్వరుని వేడుకోవడంతో సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్య స్వామికి జన్మకారకులయ్యారు. పరమశివుని దివ్య తేజస్సు అతని వాయుదేవునిలో ప్రవేశించబడి తిరిగి వాయుదేవుడు అగ్ని కూడా శివతేజస్సును తాళలేక గంగానదిలో విడిచిపెట్టగా రుద్రతేజం ప్రవాహంలో శరవణంలో చిక్కుకొని 6 ముఖాలు 12 చేతులతో ఒక బాలుడు జన్మించాడు. అతడే సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి అంటారు. కుమారస్వామి దేవతలు తమ సేనాధిపతిగా చేశారు. కుమారస్వామి తారకాసురుడితో 6 రోజుల పాటు భీకరయుద్ధం చేసి వధించాడు. ఆ లోకాన్ని దేవతలను కాపాడి అందరి మన్ననలను పొందిన సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాపతిగా కీర్తించబడ్డారు. స్కంద షష్ఠి నాడు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుంది. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. అంతేకాదు సత్సంతానం కలుగుతుంది. విశిష్టమైన ఈ రోజున కావడి సమర్పించిన సత్సంతాన ప్రాప్తి, రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి కలుగుతుందని నమ్మకం.